ప్రపంచంలో నమ్మదగిన ఏకైక అనేక భాషల్లో తర్జుమా చేయబడినటువంటి ఏకైక గ్రంథము దేవుని వాక్యమైనటువంటి బైబిల్. ఈ బైబిల్ అనే మాట బిబ్లియోస్ అనేటటువంటి ఒక గ్రీకు పదంలో నుంచి వచ్చింది. బిబ్లియోస్ అనే మాటకు అర్థం ఏంటంటే అనేక పుస్తకాల సముదాయం. అంటే అనేక పుస్తకాలను ఒక్క దగ్గర పెట్టి చూస్తే మనకు దొరికినటువంటి మరి అద్భుతమైనటువంటి దేవుని వాక్యము లేక దేవుని మాటలు మరి బైబిల్. అలాంటి దేవుని వాక్యంలో నుండి ఈ రోజున ఒక మాటను చదివి చిన్న మాట ప్రార్థనతోటి ముందుకు వెళ్దాం. మరి మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయము 39-40 వచనాలను మనం చదవబోతూ ఉన్నాం. మార్క్స్ వార్త ఎవరు తీస్తున్నారో త్వరగా తీసి చదివి సాయం చేయండి. మార్క్స్ వార్త మైక్ దగ్గర పెట్టుకొని చదివితే ఇంకా బాగుంటుంది. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 39-40 వచనాలు. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు నేను చదివాను. రైట్, ఓకే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యము మనతో మాట్లాడినట్లుగా దేవుని సన్నిధానంలో ఒక మాట ప్రార్థనతో ముందుకు వెళ్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మరొకసారి పాదసన్నిధానికి వస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నాం. వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవాడు. నీవు మాట్లాడితే మాకు క్షేమము, నీవు మాట్లాడితే మాకు ఆరోగ్యము, నీవు మాట్లాడితే మా స్థితిగతులు మార్చబడతాయి. అటువంటి జీవము కలిగినటువంటి మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ఈరోజు వాక్య అంశం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన లేకుంటే ఒక జరిగినటువంటి సూచక క్రియను మరి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు వారు చేసినటువంటి ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియలో నుండి మనం ఏ ఏ పాఠాలు నేర్చుకోవాలి, ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో వాటిని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. అందరూ కూడా కొద్ది నిమిషాలు మీ మనసును ఇక్కడే లగ్నం చేయండి. దేవుని వాక్యం వైపున మన మనసు లగ్నం చేద్దాం. ఇక ఈరోజు చదివినటువంటి ఈ లేఖన భాగంలో మనకందరికీ తెలిసినటువంటి మాటలే ఏంటంటే, ఒకరోజు యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఓ చిన్నవాని దగ్గర ఉన్నాయి. ఆ చిన్నవాని దగ్గర నుంచి తీసుకొని 5,000 కుటుంబాలకు దేవుడు పంచిపెట్టాడు. ఇది వాక్యం, రైట్. 5,000 మందికి పంచిన తర్వాత ఎన్ని మిగిలాయి చెప్పండి? 12 గంపల నిండా కూడా మిగిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది మనకు బాగా తెలిసినటువంటి సింపుల్గా నేను కొన్ని మాటల్లో ఈ స్టోరీని ముగించేశాను. ఇక ఇందులో నుండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా గమనిద్దాం. ఒకనొక దినాన్న మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలాంటి వాడు అని చెప్పేసి అంటే, ఎలాంటి వాడు? మిడతలు తినేటటువంటి వాడు, తేనెను తినేటటువంటి, అడవి తేనెను తినేటటువంటి వాడు, తర్వాత మరి కొన్ని జంతువుల చర్మాన్ని కప్పుకునేవాడు. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ బాప్తిసం ఇచ్చే యోహాను అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్నప్పుడు జనాలందరూ కూడా అడవిలోకి వెళ్తున్నారు. ఈరోజు మనం సిటీలో ఉన్నాం, సిటీ లోపల ఉన్నాం, అయినా కొద్దిగా రావడం కష్టమవుతుంది మనుషులకు. కానీ అడవిలో ఉన్నటువంటి యోహాను దగ్గరికి మనుషులందరూ కూడా గుంపులుగా వెళ్తున్నారు. వెళ్ళి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు? ఇదిగో పరలోక రాజ్యం గురించి, మారు మనసు గురించి యోహాను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విని ఎంతోమంది రక్షణ పొందారు, ఎంతోమంది మారు మనసు పొందారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒకానొక దినాన్న ఆ రోజుల్లో మరి హేరోదు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ హేరోదు అనేటటువంటి రాజు భార్యను ఇతను ప్రశ్నించాడు. అమ్మా, నీవు ఎవరి దగ్గర అయితే ఉంటున్నావో నీ భర్త కాదతను, నువ్వెందుకు అలా ఉంటున్నావు? అది తప్పు కదా అని చెప్పేసి మాటను తన పాపాన్ని గురించి ప్రశ్నించాడు. ఈ ప్రశ్నించినటువంటి మరి యోహాను వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఏమైపోయాడు? విలన్గా మారిపోయాడు. ఎవరైనా మంచి మాట్లాడితే, మంచిని అడిగితే ఖచ్చితంగా కోపం వస్తుంది మనిషికి. మరి అలానే వీళ్ళ పాపం గురించి ఎత్తు చూపించాడు కనుక మరి ఆమెకు చాలా కోపం వచ్చేసింది. నన్నే
నన్నే అడిగేంత గొప్పనివా, నేను మహారాణిని, యువరాణిని, అలాంటి నన్ను నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావు అనుకొని ఆ మనసులో ఆ బాధ, కోపాన్ని అలా పెట్టుకుంది. కొంతకాలం తర్వాత హేరోదు యొక్క జన్మదినాన హేరోదుకు పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టినరోజున వీళ్ళ కుమార్తె ముందుకు వచ్చి డ్యాన్స్ వేసింది. ఈ డ్యాన్స్ ఎంత చక్కగా వేసిందంటే వాళ్ళ నాన్నను కూడా మెప్పించగలిగింది. ఆ డ్యాన్స్ చూసినటువంటి హేరోదు, ఒరే బిడ్డ ఎంత బాగా వేసావురా నువ్వు డ్యాన్స్, చాలా మంచి డ్యాన్స్ వేసావు, ఇప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నాడు. ఈ కోరుకోనే మాట తనకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే మా డాడీని ఏం అడిగినా కానీ ఇస్తాడు, కానీ ఏం అడగాల తనకు కూడా ఆలోచన లేదు. అందుకనే తల్లి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ ఏం కావాలని చెప్పేసి డాడీ అడుగుతున్నాడు, ఏం చెప్పమంటావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ కుమార్తెకు తన తల్లి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, ఒరే నాన్న నీవు యోహాను తల నరికి దాన్ని ప్లేట్లో పట్టుకొని వచ్చి నాకివ్వు అని చెప్పేసి అన్నది ఆ తల్లి అన్నది. చూడండి ఇక్కడ తల్లి కుమార్తెల అనుబంధం ఎంత ఘోరంగా ఉందో. అంటే తల్లి ఏం నేర్పిస్తే కుమార్తె అది నేర్చుకునే విధంగా ఉంటుంది. అంటే తల్లుల యొక్క ప్రభావము పిల్లల మీద చాలా ఉంటుంది. తల్లులు ఏం చెప్తే, ఎలా నేర్పిస్తే పిల్లలు అలా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఈమె కూడా తలను నరికి తీసుకొని రా అని చెప్పేసి అనగానే ఆ తలను నరికి తీసుకొని వచ్చారు. చూడండి ఒకసారి గమనించండి, ఎక్కడైతే దేవుని సేవకులు తల నరకబడతారో, ఎక్కడ హత్య గావించబడతారో, ఎక్కడైతే ఒక సేవకుడు చనిపోతాడో అలాంటి స్థలంలో అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎక్కడ మరి నరకబడారో లేకుంటే తల నరకించబడిందో అటువంటి ఆ స్థలములో ఇప్పుడు దేవుని పరిచర్య ప్రారంభమైంది. ఎటువంటి విధంగా ప్రారంభమైందో తెలుసా, యోహాను తల నరకబడినటువంటి ఆ ముందు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకొని యేసు ప్రభు వారికి 30 సంవత్సరాల వయస్సు. ఆ 30 సంవత్సరాల వయసులో ఇతను బాప్తిసం తీసుకొని ఇప్పుడు ఆయన పరిచర్య కోసం వెళ్తూ ఉన్నాడు. బాప్తిస్మము తర్వాత యేసు ప్రభు వారు పరిచర్య స్టార్ట్ చేసే టైంలో యోహాను జైల్లో ఉన్నాడు. యోహాను బాప్తిసం ఇచ్చినటువంటి యోహానే అతను జైల్లో ఉన్నాడు. యేసు ప్రభు వారి పరిచర్య ప్రారంభించబడింది. ఆ తర్వాత వెంటనే ఇతని తల నరకబడిందో లేదో పరిచర్య ఇంకా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. అనేక మందికి చెప్తా ఉన్నారు. ఆయన శిష్యులందరూ కూడా 2 వేసి చొప్పున అక్కడికి వెళ్ళండి, మీకు దయ్యాల మీద అధికారం ఇస్తున్నాను, తర్వాత రోగుల పైన అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళి అంతటా కూడా సువార్తను ప్రకటించండి అని చెప్పేసి అనుకొని వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. వీళ్ళందరూ కూడా 2 వేసి చొప్పున అక్కడక్కడ వెళ్ళేసి చాలా మందిని యేసు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి వారు చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడైతే వీళ్ళందరూ చెప్తూ ఉన్నారో అనేక మంది మారు మనసు పొందారు, అనేక మంది యేసు ప్రభును తెలుసుకోగలిగారు, అనేక మంది వారి పాప క్షమాపణను గురించినటువంటి పశ్చాత్తాపం వాళ్ళ లోపల ఏర్పడింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఇక్కడ మనము స్టోరీ ఇక్కడ నుంచి మనం చూస్తే యోహాను తల నరకబడింది. ఇక యోహాను స్టోరీ అక్కడితో ముగించబడింది. కానీ యేసు ప్రభు వారి పరిచర్య ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ఆయన శిష్యుల ద్వారా అనేక మంది యేసు ప్రభు వారిలోనికి వస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్యలో ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం చేశాడో తెలుసా, ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు. ఏకాంతముగా అంటే ఒంటరిగా, ఒక్కడే అలా వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకొని ప్రయాణమయ్యాడు. ఈ లోపు శిష్యులందరూ కూడా అయ్యా మేము అక్కడ సువార్తకి వెళ్ళాం, ఈ గ్రామానికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం అంటుంటే చాలా మంచి పని చేశారు, అయితే మీరు కూడా రండి, మీరు కూడా అలసిపోయి ఉంటారు, అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం రండి అని వీళ్ళను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రదేశంలో ఉన్నాడు. ఈ ప్రదేశం ఎలాంటిది అని చెప్పేసి మనం చూస్తే ఒకవైపేమో మరి సముద్రాలు కనబడుతూ ఉంటాయి, నీళ్లు కనబడుతుంటాయి. ఆ తర్వాత ఇంకొక వైపు ఎడారి, ఆ తర్వాత అరణ్యం అంటే అడవి కనిపిస్తూ ఉంటుంది. కానీ వెనక వైపున చాలా పెద్ద కొండ. సో అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీళ్లు దాటుకొని సముద్రాలు దాటి వారు బయటికి వెళ్ళాలి తప్ప వారి గ్రామాల నుంచి యేసయ్య దగ్గర రావాలంటే లేకుంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఆ నీటి మీద నుంచి వారు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. వాళ్ళందరూ కూడా భారభరితమైనటువంటి హృదయాలతో ఉన్నారు. అయ్యో యోహాను చనిపోయాడు, ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప పాస్టర్ గారు, ఆయన చంపేశారు, హతం చేశారు అనుకొని వీళ్ళంతా బాధతో ఉండి రక్షణ పొందిన వారందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ అనుకుంటూ దేవులాడుకుంటూ వస్తున్నారు.
యేసయ్యను వెతుక్కుంటూ వస్తున్నారు. ఆ టైంలో యేసు ప్రభువారు ఎక్కడున్నారు? ఏకాంతముగా ప్రార్థన చేసుకుందామని ఆయన కూర్చున్నారు. ఇప్పుడు ఇది ప్లాన్డ్గా చేసినటువంటి మీటింగ్ కాదు. పలానా డేట్ రోజు పలానా చోట మీటింగ్ ఉంటుంది, అందరూ రండి అని పిలిపించుకొని చేస్తున్నటువంటి మీటింగ్ కాదు. అనుకోకుండానే సడన్గా సంభవించినటువంటి మీటింగ్ అది. ఆ మీటింగ్ టైంలో ఇప్పుడు ఇంతమంది జనాలు వచ్చేసారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది మరి పురుషులు మాత్రమే. ఇంకా స్త్రీలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ లెక్క పెట్టుకుంటే దాదాపుగా ఒక 15 నుంచి 20,000 మంది. 20,000 మందికి ఆహారం కావాలి. ఈ 20,000 మందికి ఆహారము ఎప్పుడైతే కొదువైపోయిందో, ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో, ఇప్పుడు ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా వీళ్ళు ఎక్కడైనా ఆహారం కొనాలంటే వాళ్ళు మళ్ళీ దాటి చాలా దూరం వెళ్ళాలి. మీరు ఎట్లయినా సరే మీరు పంపించేస్తే మంచిది, వాళ్ళని పంపించేద్దాం అంటున్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, లేదు వాళ్ళందరికీ మీరే భోజనాలు పెట్టాలి. ఎందుకు ఆ మాట అన్నాడు అని చెప్పేసి అంటే, వారు చాలామంది దుఃఖంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది వారి యొక్క మరి బాధలతో కష్టాలతో వచ్చినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భోజనం పెట్టాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని చూసినప్పుడు ఎలా కనిపించారంట తెలుసా? వీళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెలా కనిపించారు. అయ్యో వీళ్ళకు కాపరి ఉంటే బాగుండు, ఒక కాపరి లేనటువంటి చెల్లా చెదురైపోయినటువంటి ఒక గొర్రెలా కనబడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని చూసి వారిపైన ఆయన కనికరపడ్డాడు అని రాయబడింది. కనికరపడి ఇక వాళ్లకు స్వస్థతనివ్వడమే కాదు, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు భోజనం పెట్టడానికి సిద్ధపడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే ఇప్పుడు భోజనం కావాలంటే ఏం చేయాలి? పక్కకి దూరంగా వెళ్ళి ఆ గ్రామం నుంచి తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ తెచ్చుకోవడానికి అంత సమయము కానీ, లేకుంటే తెచ్చుకునేటటువంటి అంతమందికి సరిపోను మరి ప్రొవిజన్స్ కానీ ఏదొక్కటి దొరకడం అసాధ్యమే. అది అడవి ప్రాంతం గనక. కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు వీళ్ళకు భోజనం కావాలి, ఎవరిస్తారు అని చెప్పేసి చూస్తున్నటువంటి ఈ సమయంలో జాగ్రత్త గమనించండి. ఈరోజు మనం ఒక సూచన, యేసు ప్రభువారు చేసిన సూచక క్రియ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ సూచక క్రియ ఎలాంటిది అని చెప్పేసి అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, అనేక మంది జనాలు ఉన్నారు, గుంపులుగా కూడొచ్చినటువంటి జనాలందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా రకరకాల బాధలతో వచ్చిన వారు ఉన్నారు, అస్వస్థతతో వచ్చినటువంటి వారు ఉన్నారు. వారందరికీ ఇప్పుడు స్వస్థత కావాలి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆత్మకు సరిపోయేటటువంటి సూచక క్రియ మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఆత్మకు సరిపోయేటటువంటి ఒక సూచక క్రియ మనం ఇక్కడ ధ్యానం చేయబోతూ ఉన్నాం. జాగ్రత్త గమనించాలి. మీరు చెప్పాలి, ఒకటి మన రోజువారీ అవసరాలలో ఒకవేళ ఆకలి ఎక్కువ ఉంటుందా, ఆహారం ఎక్కువ ఉంటుందా? ఆకలి ఎక్కువ ఉంటుందా, ఆహారం ఎక్కువ ఉంటుందా? మీరు చెప్పండి. ఆహారం ఎక్కువనా, ఆకలి ఎక్కువనా? మనకు మామూలుగా అయితే ఆకలే ఎక్కువ, అంతే కదా. ఆహారము ఎంత ఉన్నా కానీ ఇంకా తక్కువనే, ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా అవసరం అనేది మనకు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఆ తర్వాత ఒకవేళ ఈ మాట అడిగాను అనుకోండి, పని ఎక్కువనా సమయం ఎక్కువనా అని చెప్పేసి అంటే మనం ఏం చెప్తాము? పని ఎక్కువనా సమయం ఎక్కువనా? సమయము 24 గంటలు ప్రతి మనిషికి. 8 గంటలు పడుకుంటారు, 8 గంటలు పని చేస్తారు, 8 గంటలు మన సొంత పనులు మనం చేసుకుంటుంటాం. ఇది సాధారణంగా 24 గంటల యొక్క మరి టైం టేబుల్. కానీ చాలా సందర్భాల్లో మనుషులకు సమయం చాలా ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు పని చేయనటువంటి వాళ్ళు అనమాట. పని చేయనటువంటి వ్యక్తులు కనుక వాళ్ళకి టైం ఉంటుంది, చాలా ఎక్కువ టైం ఉంటుంది, ఏం పని ఉండదు, అలా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లోనే కూర్చొని టీవీల ముందు కూర్చొని గంటలు వాళ్ళ సమయాన్ని వృధా పరుస్తూ ఉంటారు. ఇలా సమయం ఎక్కువనా పని ఎక్కువనా అని చెప్పేసి అంటే వీళ్ళకైతే టైమే ఎక్కువ. కానీ యేసు ప్రభు వారి శిష్యులకు కానీ, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి కానీ సమయము ఎక్కువ అనొద్దు. మనకేం ఎక్కువ ఉండాలి చెప్పండి? పని ఎక్కువ ఉండాలి, చేతి నిండా పని కలిగి ఉండాలి. చేతి నిండా పని లేకపోతే సోమరితనం అనేది వచ్చి మనల్ని ఏలుతుంది. సోమరితనం అనేది మన పైకి వచ్చి మనల్ని ఏలడానికి ఇష్టపడుతుంది. కాబట్టి పిల్లలారా జాగ్రత్తగా ఇంకొక మాటను చెప్తే నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మన దైనందిక జీవితాల్లో రోజువారీ మరి అవసరాలు మనం చూస్తే అవసరం ఎక్కువ ఉంటుందా, అవసరం ఎక్కువ ఉంటుందా, ధనం ఎక్కువ అవసరమా? అవసరాలు ఎక్కువ ఉంటాయా, ధనం ఎక్కువ ఉంటుందా? అవసరాలు ఎక్కువ ఉంటాయా, ధనం ఎక్కువ ఉంటుందా? మీరు చెప్పండి. అర్థమైందా? ఈ మాట అర్థమైందా?
నాకు చాలా అవసరాలు ఉన్నాయి. ధనం చూస్తే తక్కువ, చాలా తక్కువ, కొద్ది మాత్రమే. ఇప్పుడు మనం ఏమంటాము? ధనం కావాలి, డబ్బు కావాలని చెప్పేసి కోరుకుంటాం. అలానే పని కావాలని చెప్పేసి కోరుకోవట్లేదు. తర్వాత ఆకలితో ఉన్నటువంటి సమయంలో మనం ఆహారం కోసం వెతుక్కుంటాం కదా, ఆహారం కోసము మనం వెతుకుతూ ఉంటాం. అయితే ఈ అన్ని పరిస్థితుల మధ్యలో మనకు కావలసిన, జాగ్రత్త గమనించండి, ఆ యవల రొట్టెలు అని చెప్పేసి రాయబడింది కదా. ఆ యవల రొట్టెలు అని చెప్పేసి మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ గోధుమలతో చేసి ఉంటేనేమో అది ధనవంతులు ఆ రోజుల్లో తినేటటువంటి ఆహారం. కానీ యవలతోటి చేసినటువంటి ఈ రొట్టె ఈ బీదవారి ఆహారం. పేదవారు తింటారు కదా, పేదవారు ఏదో గంజి గట్టుగా అంటాం కదా, అలా ఈ యవల రొట్టెలు అని చెప్పేసి అంటే బీదవాళ్ళు తినేటటువంటి ఒక ఆహారం. ఈ బీదవాళ్ళ ఫుడ్ను ఇప్పుడు యేసు ప్రభు వారి చేతికి ఆ చిన్నోడు అందిస్తూ ఉన్నాడు. గమనించండి. ఆ తర్వాత వీళ్ళకి ఏమంటున్నారు? ఇప్పుడు ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే ఒక వ్యక్తి ఉంటాడు, అయ్యా నాకు టైం సరిపోవట్లేదు, ఇంకా టైం పెంచు నాయనా అని చెప్పేసి అన్న వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్తారా? ఎవరైనా బైబిల్లో నాకు టైం సరిపోవట్లేదు, కొంచెం టైం ఉంటే బాగుంటుంది, ఇంకా టైం పెంచు ప్రభు అని ప్రార్థన ఎవరు చెప్తున్నారు? యెహోషువ. ఎందుకని ప్రార్థన చేశాడు? యెహోషువ ప్రార్థన ఎంత బలమైంది అంటే, ఆ రోజు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. దాదాపుగా ఒక రోజంతా కూడా అతనికి దేవుడు గ్రాంటెడ్గా ఇచ్చాడు. సరే తీసుకో అని చెప్పేసి ఇచ్చాడు. ఎందుకని అడిగాడంటే, యుద్ధం కొనసాగుతూ ఉంది, మధ్యలో ఆపలేరు, ఇంకా ఆడో పేడో తేలిపోవాలి. ఆ టైంలో ఇంకా నా సమయం పెంచు ప్రభువా, నాకు ఇంకా టైం కావాలని ప్రార్థన చేసిన వ్యక్తి యెహోషువ. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకు తెలుస్తుంది, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనుకున్నారా? అరవింద్ అనుకున్నావా? 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు అరవింద్కు అలా అనిపించిందంట, ఇంకొంచెం టైం ఉంటే బాగుంటుంది. 3 గంటల ఎగ్జాము, ఆ 2.5 3 hours. సో 3 గంటల టైం కంటే ఇంకా పెంచిస్తే బాగుంటుండే, ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరిగితే బాగుండు. ఎప్పుడు అనుకుంటారో తెలుసా? వీళ్ళు ఆ సబ్జెక్ట్ను బాగా చదివినప్పుడు. నేను ఖచ్చితంగా ఇందులో 99 మార్కులు తెచ్చుకోవాలని, 100కు 100 తెచ్చుకోవాలనే ఆశ ఉన్నప్పుడు, ఒకవేళ ఆ సబ్జెక్టు గురించి మనకు అవగాహనే లేదు, సబ్జెక్టు అంతా జీరో నాలెడ్జ్, ఏం చదవలేదు, అలా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చున్నాం. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సమయము ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకొక అర్థం ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఎవరైనా? ఎవరు అనుకోరు. తొందరగా అయిపోతే బాగుంటుంది రా నాయన, టైం ఎప్పుడవుతుంది? కొంతమంది నేను చూస్తుంటాను ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళిన తర్వాత, కొంతమంది గమనిస్తూ ఉంటాను, వాళ్ళు రాగానే మేడం వెళ్ళొచ్చా అంటారు. వాళ్ళు పైన పేరు రాస్తారు, హాల్ టికెట్ నెంబర్ రాస్తారు, మేడం వెళ్ళొచ్చా అని చెప్పేసి అంటే, బాబు వచ్చింది ఇప్పుడేగా, ఇంకా క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వలేదు. కొంతమందికి ఏమో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత, పేరు రాసిన తర్వాత వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో ఇంకా క్వశ్చన్ పేపర్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ దాకా వెళ్ళొద్దు అని చెప్పేసి కండిషన్ ఉంటాయి. అలా కండిషన్ బట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళేటటువంటి వారు మరికొద్ది మంది. గమనించండి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎప్పుడు సమయం ఎక్కువగా కావాలని కోరుకుంటారు? నువ్వు బాగా చదివినప్పుడు. చూడండి, మనం కూడా సమయం కావాలని ఎప్పుడు కోరుకుంటాం దేవుని సన్నిధిలో అంటే, యుద్ధం నడుస్తూ ఉంది, ఇంకా పనుంది, చేతి నిండా పనుంది, దేవా నాకు ఇంకా టైం ఉంటే బాగుంటుంది అని మనం కోరుకుంటాం. అదే రీతిగా ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఈ మాటలు ఉండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రొట్టెను తీసుకొని ఏం చేశాడు? మన కరుణామయుడి సినిమాలో కానీ, దయామయుడి సినిమాలో కానీ మనం చూస్తాము, రొట్టెను తీసుకొని ఏం చేశాడు యేసు ప్రభువారు? ఎట్లా దీప్లన్నా చూపిస్తుండగో అట్లా పైకెత్తి, రొట్టెలు ఇట్లా పైకెత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూపిస్తారు కదా. కానీ నిజానికి రొట్టెలు పైకెత్తి యేసు ప్రభువారు ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ లేదు. రొట్టెల కంటే కూడా పైన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, దేవుడే గొప్పవాడు. రొట్టెను చేతిలో పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, అంటే స్తుతించడం ప్రారంభించాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు, స్తుతించాడు. ఆ స్తుతి చెల్లించిన తర్వాత ఇప్పుడు ఆ రొట్టెలు తీసుకొని వెళ్ళి ఇప్పుడు శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. శిష్యులందరూ ఏం చేయాలి? ఇప్పుడు వాటన్నిటినీ వడ్డించాలి, అంటే లేకుంటే వాళ్ళకి పంచాలి. ఈ పంచే క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట ఆజ్ఞాపించినట్టుగా మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ 2 సువార్తలు కూడా స్పష్టంగా రాయబడింది. ఏమని ఆజ్ఞాపించాడంటే తెలుసా? మీరందరూ కూడా ఫస్ట్ అందరినీ కూడా లైన్లో కూర్చోండి అని చెప్పేసి అన్నాడు. అందరూ పంక్తులుగా లైన్లో కూర్చున్నారు. మీరు చెప్పండి, మీరు ఆలోచన చేసి చెప్పండి, అస్సలు భోజనమే లేదు అక్కడ అసలు అన్నమే లేదు. కిచెన్లో అన్నం లేదు, సక్రిబాయి వండలేదు, మనం చూస్తూనే ఉన్నాం. అయినా పాస్టర్ గారు ఒకవేళ మీరు అందరు లైన్లో కూర్చోండి, అన్నం పెడతా తినేసి పోదాం అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి ఈరోజు ఏమైందా అని ఆలోచిస్తాం, అవునా కదా? ఎందుకంటే వంట వండలేదు, సరుకులు తెచ్చుకోలేదు, ఏది లేదు. కానీ వాళ్ళని ఏమంటున్నాడు? ఆజ్ఞాపించాడని రాయబడింది. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు పంక్తులుగా కూర్చోండి, లైన్లో కూర్చోండి అనగానే అందరూ కూడా లైన్లో కూర్చున్నారు. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను. యూదులు చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటో తెలుసా? రొట్టెను పట్టుకొని వాళ్ళు చేసే ప్రార్థన, మంటి నుండి అద్భుతముగా ఆహారాన్ని సృష్టించే దేవుడు గొప్పవాడు, సర్వలోకాలు సర్వ సృష్టిని ఏలుతున్నటువంటి సర్వాధికారికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని వారు రొట్టెను పట్టుకున్న ప్రతిసారి ఈ 2 లైన్లే ప్రార్థన చేస్తారు. ఏమని? ఈ రొట్టెనిచ్చినటువంటి దేవా, మట్టి నుండి అద్భుతముగా నీకు ఆహారాన్ని మాకు అనుగ్రహించారు. మనం ఎంత కష్టపడ్డా, ఎంత విత్తనాలు వేసినా, ఎంత నీళ్లు పోసినా దాన్ని వృద్ధి చేయాల్సింది ఎవరు? దేవుడే, అవునా కదా? మనం ఎంత కష్టపడ్డా ఆ దానికి ప్రతిఫలం ఇవ్వాల్సింది దేవుడే. ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాయాలో కూడా నిర్ణయించేది దేవుడే. కాబట్టి ప్రతి నిర్ణయం కూడా అది దేవునిది మాత్రమే అవుతుంది, మనం కష్టపడితే కాదు. ఇప్పుడు వేరుశనగ ఎంతమంది చూశారు? వేరుశనగ పొలాల్లో దాదాపుగా అందరికి తెలిసి ఉంటుంది. మనం గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కనుక మనకు తెలిసి ఉంటుంది. ఆ వేరుశనగ చెట్టు ఇలా ఒక్కసారి మనం తీసి చూస్తే ఆ పల్లికాయలు ఉంటాయి కదా, పల్లీలు చాలా తక్కువగా కాసాయి అనుకోండి, ఆ రైతుకు అర్థమైపోతాయి సరిగా పండలేదు. ఒకవేళ అది ఇలా మనం ఒక్కసారిగా తీసామనుకోండి, గెలలుగా గుత్తులుగా కనిపించాయి అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు రైతు? ఈసారి పంట అద్భుతంగా పండింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిల్లలారా గమనించండి, మరి యేసు ప్రభు వారు కూడా ఆ రొట్టెని తీసుకొని ఇదే ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదిగో నీకు వందనాలు, నీవు సర్వ సృష్టికర్తవు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడవు, అద్భుతంగా ఆహారాన్ని మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఆమేన్ అని చెప్పేసి అని ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అందరూ పంక్తులుగా కూర్చున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇటువంటి అద్భుతం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? ఇటువంటి ఆశ్చర్య కార్యం మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలో ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి పాఠం. జాగ్రత్త వినాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ అద్భుతాన్ని ఆ ప్రజల మధ్యలో చేశాడు. అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ అద్భుతాన్ని మన సొంతం చేసుకోగలమో ఈరోజు నేర్చుకుందాం. రైట్? అందరూ ఇక్కడే ఉన్నారు కదా? ఒకసారి కుడి చేతులు ఎత్తి పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఈ అద్భుతంలో నుండి మనం నేర్చుకోదగినటువంటి విషయాలు ఏంటి? మొట్టమొదటిగా కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. అందరూ చెప్పండి ఒకసారి. కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. అందరూ చెప్పట్లేదు, మళ్ళీ చెప్పండి. కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. ఎవరు కూర్చున్నారు? ఎవరిని కూర్చోబెట్టారు? కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి 5,000 మంది పురుషులు అని చెప్పేసి అంటే వాళ్ళ భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, అంటే కుటుంబాలు అనమాట. 5,000 కుటుంబాలకు భోజనం ఆ రోజు. లైన్లో కూర్చున్నారు, ఏమీ లేనప్పుడు కూర్చున్నారు, అవునా? భోజనమే లేనప్పుడు కూర్చున్నారు. దీన్ని మనం ఏమంటున్నామో తెలుసా? విశ్వాసము అంటాం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు అనేటటువంటి విశ్వాసం. అన్నీ ఉన్నప్పుడు నమ్మడం కాదు దేవుని. ఏం లేనప్పుడు కూడా దేవా నువ్వు ఇస్తావు ఖచ్చితంగా, నాకు దొరుకుతుంది, నువ్వు ఖచ్చితంగా ఇస్తావు, ఇది మన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బట్టే దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంటేనే వారు కూర్చోగలిగారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు కూర్చునేటప్పుడు కూడా పంక్తులు లైన్లో కూర్చున్నారంట. క్రైస్తవులు అంటే ఒక క్రమశిక్షణకు నిదర్శనం. క్రైస్తవులు ఎవరు? క్రమశిక్షణకు నిదర్శనం. వారు లైన్లో కూర్చుంటారు, పద్ధతి ప్రకారంగా ఉంటారు, మాట్లాడిన మరి సూటిగా మరి తప్పులు లేకుండా మాట్లాడతారు, మంచి మాటలు మాట్లాడతారు. ఇవన్నీ కూడా బయట లోకం మనల్ని చూసి చెప్పగలగాలి. పిల్లరా గమనించండి, విశ్వాసముతో ఉన్నందువలనే వారు కూర్చోగలిగారు. అంత మాత్రమే కాదు, వారిలో ఎటువంటి అవిశ్వాస్యత లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఇలా అనుకొని ఉండొచ్చా? అసలు భోజనమే లేదు, ఎవరు వండడం చూడలేదు, ఎవరు తీసుకురావడం చూడలేదు, మనల్ని కూర్చోమంటున్నాడు, ఇదెక్కడి చోద్యం, అస్సలు నాకు వద్దు, నా ఈ లైన్లో కూర్చొని నేను ఏం చేస్తా అనుకొని వెళ్ళిపోవచ్చుగా. ఎవరు వెళ్ళిపోలేదు. కూర్చోండి అని ఆజ్ఞాపించగానే అందరూ కూర్చుండిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దేవుని సన్నిధిలో కొంతమంది కూర్చోవడం అంటే చాలా కష్టం.
దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోలేరు. కొంతమందికి ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు పోతామా కదా. ఒక ఆయన ఒక పోస్టర్ పెట్టాడు. ఆ పోస్టర్ చూస్తే అప్పుడప్పుడు భలే అనిపిస్తూ ఉంటుంది. చర్చికి రావాలంటేనేమో ఏంటది, టాటాయిస్ని ఏమంటారు, తాబేలు లాగా చిన్నగా పోదాం అనుకుని చిన్నగా వస్తారంట మందిరానికి వచ్చేటప్పుడు. అదే చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలన్నప్పుడు చిరుతలాగా కదా. చిరుత ఎంత స్పీడు, చిరుత పులి స్పీడ్గా తొందరగా ఇంట్లో పడదాం రా నాయన అన్నట్టుగా పరిగెత్తుకొని పోయి ఇంట్లో పడిపోతారు. గమనించండి. అంటే మనలో అట్లాంటి వాళ్ళు లేరని చెప్పేసి నేను నమ్ముతూ దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నాను. గమనించండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలానో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అలానే ఉండాలి. వీరిలో అవిశ్వాస్యత లేదు గనక, అపనమ్మకం లేదు గనక వాళ్ళందరూ కూడా పంక్తులుగా కూర్చున్నారు, లైన్లో కూర్చున్నారు. ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఒక మాట నాతో పాటు చెప్పండి. లవోదికీయ సంఘం. అందరూ చెప్పండి, ఏ సంఘం? లవోదికీయ సంఘం. ఒకసారి చదువుదాం. రెవల్యూషన్స్, ప్రకటన 3వ అధ్యాయం 14 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుంచి, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడు, ఆమెన్ అనే మాటకు ఆమెన్ అన్నవాడు అంటే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తున్నాడు? నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఈ మాటలన్నీ కూడా ఏ సంఘాన్ని చెప్తున్నాడంట? లవోదికీయ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు. ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తుగా యేసు ప్రభువారే చెప్తున్నారు. ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఈ సంఘానికి సంబంధించిన ఒక 3 ప్రాముఖ్యమైన లక్షణాలు చెప్తాను చూడండి. ఆ సంఘము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి సంఘం ఒకటే కాదు, ఆ సిటీ కూడా, ఆ లవోదికీయ అనబడుతున్నటువంటి ఆ పట్టణం అంతా కూడా బాగా ధనం కలిగినటువంటి వారుగా ఉన్నారు. రెండవదిగా ఆ పట్టణంలో కళ్ళకు సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారవుతాయి. ఫార్మసీ అంటాం కదా, మందులు తయారవుతాయి కదా. ఆ మందులు తయారయ్యేది, కళ్ళకు సంబంధించిన మందులు ఎక్కువ తయారయ్యేది లవోదికీయ ప్రాంతంలోనే, ఆ పట్టణంలోనే. ఇక మూడోదిగా అక్కడ ఉన్ని బట్టలు వేసుకుంటారు కదా, ఆ ఉన్నితో తయారు చేయబడిన బట్టలు వేసుకుంటుంటారు. అలాంటి ఉన్ని అక్కడే తయారవుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వేరే వేరే ప్రాంతాలకు. అంటే ఆ పట్టణం అంతా కూడా దీవించబడినటువంటి పట్టణము. అయితే ఆ పట్టణానికి, ఆ సంఘానికి తెలియనటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఏం తెలియదంట? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. ఈ 4 విషయాలు ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అరే నేను బట్టలు వేసుకున్నా అనుకుంటున్నాడు వీడు, కానీ నిజంగా వేసుకోలేదు. నేను దిక్కుమాలిన వాడను అని తెలియదు అతనికి, కానీ దిక్కుమాలిన వాడు. డబ్బున్నాయి, మంచి పట్టణము, మంచి సంఘము అయినప్పటికీ కూడా ఈ లక్షణాలు ఏవి కూడా వారిలో కనిపించట్లేదు. ఈ మాటలు నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా యేసు ప్రభువారే చెప్తున్నారు. ఈ సంఘం అంతా ఇంత ఘోరంగా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సంఘములో ఈ అధ్యాయం అంతా మీరు చదివితే అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడుంటాడో తెలుసా? యేసయ్య ఎక్కడుంటాడు? నువ్వు పిలిస్తే నీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. నువ్వు పిలవకపోతే రాడు ఆయన, నువ్వు పిలిస్తేనే వస్తాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము వినిన ఎడలా కదా నేను అతనితో కూర్చుంటాను, అతను నాతో కూర్చొని భోజనము చేస్తానని చెప్పేసి యేసు ప్రభువారు వాగ్దానం చేశారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అంటే అన్నీ ఉన్నాయి, చాలా దర్జాగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ యేసయ్యకు తెలుసు అసలు రూపం వీళ్ళది. అందుకనే యేసు ప్రభువారు అంటున్నారు, నువ్వు ఉంటే ఇలానైనా ఉండాలి, అలానైనా ఉండాలి. కానీ నువ్వు ఎలా ఉన్నావు? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఈరోజు మన స్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం.
ఎందుకు అద్భుతం జరగట్లేదు అని చెప్పేసి అంటే, ఎందుకు ఆశ్చర్యకార్యం జరగట్లేదు అంటే, కూర్చోవడానికి ఇష్టపడం మనం. దేవుని మందిరంలో కూర్చోవడం ఎక్కువసేపు అవుతుందంటే, ఇక టైం అయిపోయిందా, రైట్, అర్ధగంట అయిపోయింది, తొందరగా వెళ్దాం, గంట అయిపోయింది, తొందరగా వెళ్దాం. కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంట, యేసుప్రభు వారు చెప్పారు, ఆజ్ఞాపించాడు మీరందరూ పంక్తులుగా కూర్చోండి అని. వాళ్ళందరూ కూర్చుండిపోయారు. కూర్చోవడం ఒకటే కాదు, కూర్చోపెట్టుకోగలగాలి. ఇతరులకు నువ్వు పక్కన నీవు స్థలం ఇవ్వగలగాలి. ఎప్పుడు స్థలం ఇస్తావు? నీకు ఆ మంచి మనసు ఉంటేనే స్థలం ఇవ్వగలుగుతావు. అమ్మా వచ్చి నా పక్కన కూర్చో అని అనగలుగుతాం. ఒకవేళ మంచి మనసు లేదనుకోండి, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు వెళ్ళిపో అని చెప్పేసి అనుకొని ఆ సీట్ను కూడా మనం ఆపేస్తాం కదా. బస్సులో చూస్తుంటాం ఇట్లాంటి విషయాలు. ఆ పక్కన సీట్ ఆపేసి మా వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొంచెం మనకంటే ఓ లావు మనిషో లేకుంటే మనకంటే ఓ చిన్నపిల్లలతోటి బాగా ఏడుస్తున్నటువంటి ఆ చిన్నపిల్లడు వచ్చి మన పక్కన కూర్చున్నాడు అనుకోండి, లేదు మా వాళ్ళు ఉన్నారు వస్తారు ఇప్పుడు అని చెప్పేసి అనుకొని వాళ్ళు లేపేస్తాం. తర్వాత కొద్దిసేపటికి బస్సు వెళ్ళి ముందుకెళ్తూ ఉంటుంది, ఎవరో వచ్చి కూర్చుంటే అప్పుడు ఏమనిపించదు కదా. సో కాబట్టి మన పక్కన కూర్చోగలిగినటువంటి మనస్సు మనకు రావాలి. యేసుప్రభువు అంటున్నారు, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశారంట, పంక్తులుగా కూర్చున్నారంటే కూర్చోగలిగారు, కూర్చుండోబెట్టుకోగలిగారు. అంటే వారు నా పక్కన వచ్చి కూర్చో అని ఒక్కరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా లైన్లో కూర్చోగలిగారు. దేవునికి స్తోత్రం. ఇందులో నీవు కూర్చోవాలి, నీతో పాటుగా నీ పక్కన ఇంకొకరిని కూర్చోబెట్టుకోగలగాలి. ఇలాంటి మనసు ఉంటే నిజంగా ఆ అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరికైతే విశ్వాసము లేదో వారు కూర్చోలేరు. విశ్వాసం ఉంటే ఆడ భోజనం ఉందా లేదా తర్వాత సంగతి. చెప్పినవాడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, సాదాసీదా వ్యక్తి కాదు. అమ్మ కూర్చోండి అందరూ అన్నటువంటి వాడు సాదాసీదా వ్యక్తి కాదు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే సాక్షాత్తుగా ఆయన మాట పలుకుతూ ఉన్నాడు. ఇక రెండో మాట ఏంటంటే, తీసుకోవాలి, వడ్డించాలి. చెప్దాం అందరం. ఏం చేయాలి? తీసుకోవాలి, వడ్డించాలి. ఇంతకు ఫస్ట్ మాట ఏమని చెప్పాను? కూర్చోవాలి, కూర్చుండబెట్టుకోవాలి. మాటను చదువుదాం ఒకసారి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 39-40 చదివాను ఆల్రెడీ, నేను మళ్ళీ చదువుతాను. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను 70 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చున్నారు. ఒక లైన్లో 50, ఒక లైన్లో 100, అలా కరెక్ట్గా లెక్క 5,000 మంది పురుషులు అలా లైన్గా కూర్చున్నారు. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం. కూర్చోవాలి, కూర్చుండబెట్టుకోవాలి మొదటి మాట. రెండో మాట జాగ్రత్త గమనించాలి. అదే 6వ అధ్యాయం 41 వచనాన్ని చదువుతున్నాను. చదువునానా ఎవరైనా? చదవండి. 6:41 పిల్లలు చదవండి. 5 రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తే ఎలాంటి మనసు అంటే ఇది? ఒకటేమో తీసుకోవాలి, తర్వాత వడ్డించాలి. ఆ వడ్డిస్తున్నటువంటి వాళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు, అపోస్తులు, యేసు ప్రభు వారి శిష్యులు, అందరూ కూడా మంచి మనసు కలిగి దేవుని పరిచర్య కొరకు చాలా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. అలాంటి వారి చేతిలో యేసు ప్రభు వారు ఇచ్చారు. జాగ్రత్త, ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచన చేయండి. ఒకటి, ఆ చిన్న పిల్లవాని చేతిలో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలే. ఏమైనా మారాయా? మారలేదు. యేసు ప్రభు వారి చేతిలో వచ్చిన తర్వాత కూడా ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. కానీ ఎప్పుడు మల్టిప్లై అయ్యాయి? ఆశీర్వదించి దాన్ని విరిచి వాళ్ళ చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంట? వారు పంచుతూ ఉండగా అభివృద్ధి పొందారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? పంచాలి. చాలాసార్లు వాక్యం మనం వింటుంటాం, అంత వన్ వే అనమాట. నువ్వు చెప్పు ఏమైనా చెప్పు వింటూనే ఉంటా, వింటుంటాం. ఇతరులకు మనం పంచుకోం, ఇతరులతో మనం చెప్పాం, వడ్డించాం. వేరే వాళ్ళకు వడ్డిస్తే ఆనందం, అవునా కదా? చాలా సందర్భాల్లో మనకి ఎవరైనా వడ్డిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటాం, మనం వడ్డించడానికి ఇష్టపడ్డాం. కానీ ఇప్పుడు
మ్యాథ్స్ బాగా తెలిసే వాళ్ళకు, మ్యాథమెటిక్స్ వాళ్ళకు కొన్ని ట్రిక్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే, ఒకవేళ నేను ఒక ప్రాబ్లమ్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఆ ప్రాబ్లం నాకు ఇంకా క్లియర్ అవుతుంది, డబల్ క్లియర్ అవుతుంది. నాకు ఆల్రెడీ వస్తుంది, వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా ఇంకా క్లియర్గా వస్తుంది, ఇంకా 10 మందికి చెప్తే ఇంకా వస్తుంది. మ్యాథ్స్లో ఉన్నటువంటి గొప్పతనం అది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు చాలా ఈజీ అవుతూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అనే అంతే, ఒక మ్యాథ్స్ అనే కాదు, ఎన్ని సబ్జెక్ట్ మనం ఇతరులకు మనం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మనకు డబల్ అవుతుంది, అవునా? సో అలానే వీళ్ళు కూడా తీసుకోవడం ఒకటే కాదు, తీసుకున్నారు, యేసయ్య చేతిలో నుండి వడ్డించడం మొదలుపెట్టారు. ఈరోజు వాక్యాన్ని మనం వింటున్నాం, వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నామా లేదా, ఇతరులకు మనం పంచుకునే వారముగా ఉన్నామా లేదా, దీన్ని మనము మరి వడ్డించకపోతే, ఇతరులకు మనం పంచుకోకపోతే మన జీవితంలో అద్భుతాన్ని చూడలేము. వాళ్ళు ఏం చేశారు? మొట్టమొదటిగా కూర్చున్నారు, కూర్చుండబెట్టారు. రెండవదిగా వారు ఏదైతే రొట్టెలు చేపలు ఉన్నాయో తీసుకున్నారు, వేరే వాళ్ళకు వడ్డించడం మొదలుపెట్టారు. దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు అల్పులు? ఎవరు అల్పులు అని చెప్పేసి అంటే, ఒకవేళ నేను ఏదైనా చేస్తాను అనుకున్నది ఇతరులకు చెప్తే నేను గొప్పవాని అవుతాను. నేను చెయ్యండి, మీరు చేయండి అని చెప్పేసి అన్నాను అనుకోండి, వాళ్ళు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అల్పులు, తక్కువవారు. నా మాట అర్థమైందా? ఒకవేళ దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళు అని చెప్పేసి అంటే, మనము చెప్పేది మనం చేసి ఇతరులకు మనం చేయమని చెప్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మనం చేయకుండా ఇతరులకు మీరు చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు అల్పులు అవుతారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దాన్ని తీసుకొని ఇతరులకు చెప్పేవారుగా ఉంటారో వారు గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాక్యాన్ని తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకోవాలి, ఇతరులకు మనం చెప్పగలగాలి. ఇది మనం నేర్చుకుంటున్నమాట. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, దీని గ్రేట్ కమిషన్ అంటాం. చాలా పెద్ద ఆజ్ఞ అది. ఈ పెద్ద ఆజ్ఞ దగ్గరే మనం ఆగిపోతున్నాం, ఎవరు చేయట్లేదు. ఈరోజు సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మన జీవితాల ద్వారా సాక్షి చెప్పడం కదా. నీవు కరెక్ట్గా బ్రతుకుతూ ఉంటే, మీరు అపోస్తల కార్యంలో 1:8 చదివితే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంధముల యందంతటా మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నారు. సాక్షులై ఉంటారు అంటున్నాడు. సాక్ష్యం చెప్తారు అనట్లేదు. అంటే మీరు పక్కకి వెళ్ళి సాక్ష్యం చెప్పండి నా గురించి, వేరే వాళ్ళకి చెప్పండి కాదు. నువ్వు సాక్షులై ఉంటారు అంటే నువ్వు ఉన్న చోటనే వేరే వాళ్ళు నేను చూస్తే, అరే యేసు ప్రభుకు సాక్షి ఉన్నట్టుంది ఈయన అని అనుకోగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మాటలు, లేకుంటే బూతులు, లేకుంటే ఇంకేదైనా ఇతరులు విన్నారనుకోండి, మనం యేసయ్యకి అక్కడ సాక్షులం కాదు. ఓకే, అక్కడ మనము యేసు ప్రభువారికి సాక్ష్యం ఇస్తున్నటువంటి వారము కాదు. కాబట్టి ఇది రెండవ మాట, మనం తీసుకున్నది ఇతరులకు మనం వడ్డించగలగాలి, ఆ మనసు రావాలి. మీరు చెప్పండి, తీసుకున్నవాడు గొప్పవాడా, ఇచ్చినవాడు గొప్పవాడా? తీసుకున్నవాడు గొప్పవాడా, ఇచ్చినవాడు గొప్పవాడా? ఇచ్చినవాడే గొప్పవాడు కదా. ఇవ్వగలిగిన మనసు రావాలి. ఒకరోజు సుష్మిత సైకిల్ ఒకటి ఉండే, ఆ సైకిల్ని తీసుకున్న తర్వాత కొంతకాలం దాన్ని వాడకుండా పక్కన పెట్టేసింది. నేను ఏం చేశానంటే, మరి ఇది ఒక పాస్టర్ గారికి, ఆ పాస్టర్ గారి యొక్క కుమారునికి ఇద్దామని ఆలోచన చేశాను. కరెక్ట్గా సైకిల్ తీసుకుని వెళ్ళి నాకు తెలిసిన ఒక పాస్టర్ గారికి, బ్రదర్ ఇది మీ పిల్లల కోసము తీసుకోండి అని చెప్పేసి, దానికి చిన్న రిపేరింగ్ ఉండే, ఆ రిపేరింగ్ అయ్యే ఖర్చు కూడా నేనే ఇచ్చేసి మీరు బాగా చేపియండి అని చెప్పేసి ఇచ్చేసాను. కొత్త సైకిల్ చాలా బాగుంది. అతను ఎలా అన్నాడో తెలుసా పాస్టర్ గారు? అన్నా, యాక్చువల్ నేను సైకిల్ కోసమే చూస్తున్నా, మా పిల్లలు ఈ మధ్యలో చాలా అడిగారు, నేను వారికి కొనియలేకపోయాను, దానికోసమే చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అద్భుతంగా మీ ద్వారా నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వగలిగినటువంటి మనసు మన లోపల ఉంటే దేవుడు ఇంకా కొత్తది మనకి ఇస్తాడు. ఇంకా దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఇది రెండోది. ఇక మూడోదిగా వేచి ఉండాలి, తృప్తి పడాలి.
అందరూ చెప్పండి. వేచి ఉండాలి, తృప్తిగా ఉండాలి. వేచి ఉండడం అంటే వెయిట్ చేయడం. ఇప్పుడు మా ఊరికి వెళ్ళే బస్సు రావట్లేదు అని చెప్పేసి అనుకొని నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి అంటే ఎవరికి నష్టం? చెప్పట్లేదు. మీ ఊరికి మీరు వెళ్ళాలి, బస్సు రావట్లేదు, పరిస్థితి ఏంటి? బస్సు రావట్లేదు కనుక మా ఇంటికి నేను వెళ్ళిపోతా అనుకుంటామా? లేదు, ఆటో పట్టుకుంటాం, లేకుంటే వేరే బస్సు ఎక్కి అక్కడ నుంచి అక్కడ దాకా దిగి మళ్ళీ అక్కడ నుంచి ఏదో పట్టుకొని మొత్తానికి మన గ్రామానికి ప్రయత్నం చేస్తామా లేదా? అలానే వేచి ఉండాలి. ఎందుకు వేచి ఉండాలో తెలుసా? ఆ విరిచినటువంటి వాడు మామూలు వ్యక్తి కాదు, ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక. హల్లెలూయా. నీ దాకా వస్తుంది, మిమ్మల్ని ఖాళీ కడుపుతో పంపొద్దని ఆయన ఉద్దేశం. యేసయ్య ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని ఆకలితో పంపించవద్దు. ఒకవేళ ముందున్నటువంటి పడవలు వేసుకొని లేకుంటే ఆ బోట్లు వేసుకొని వాళ్ళు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఎక్కడైనా చచ్చిపోతే ఆకలితో ఆ బోటు కొట్టలేక లేకుంటే దాన్ని నడిపించలేక ఎక్కడైనా మధ్యలో చనిపోతే, అరే యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఏమి ఇవ్వలేదు మాకు, ఏదో వాక్యం చెప్పి పంపించేశాడు, భోజనమే పెట్టలేదు అని బాధపడరా? కాబట్టి యేసు ప్రభు వారు వారికి భోజనం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మనం ఎప్పుడైతే వెయిట్ చేయడం నేర్చుకుంటామో మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చవి చూస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. ఆయనను గుంతలో పడేసిన, అమ్మేసిన, ఒక వ్యక్తి దగ్గర బానిసగా పనిచేస్తున్నా, జైల్లో ఉన్నా వెయిట్ చేసుకుంటూనే ఉన్నాడు. 40 సంవత్సరాల వెయిటింగ్. 40 సంవత్సరాల వెయిటింగ్. ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాలు అతను వెయిట్ చేయగలిగాడో యోసేపును ప్రధానమంత్రి చేయగలిగాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు లైన్లో కూర్చున్నావు అనుకుంటాం కదా. ఇప్పుడు ఎవరైనా అన్నం వడ్డించే వాళ్ళు, కర్రీ వడ్డించే వాళ్ళు మన దగ్గర వస్తున్నారు. వస్తూ మనం లైన్లో కూర్చున్నాం, అందరికి వచ్చేస్తూ ఉంది, వాళ్ళకి వేస్తున్నారు. నా దగ్గరకు అరే అయిపోతుందో ఏమో, మరి మన దగ్గరికి ఏం పరిస్థితి, మనం ఖాళీగా లేపేస్తారా ఇక్కడ నుంచి? ఎప్పుడైనా గమనించండి, ఒకవేళ వంట తక్కువండి మనుషుల్ని కూర్చోబెట్టేసి లోపల ఆ వంటను వాళ్ళు సర్ది చేస్తారు, ఎట్లయినా సదిరేస్తారు, కానీ ఇబ్బందికరంగా మరీ ఖాళీ కడుపులతోటి ఖాళీ ప్లేట్లతో లేపారు. కొంతమందిని బయటే నిలబెట్టి అయ్యా భోజనం అయిపోయింది, మీరు కొద్దిసేపు వెయిట్ చేస్తానంటే మళ్ళీ చేస్తానని. మనుషులకే ఇలాంటి కండిషన్స్ ఉంటే దేవునికి ఎలాంటి కండిషన్స్ ఉండాలి? ఆయన ఏం చేశాడు తెలుసా? అందరిని ఫస్ట్ అయితే మీరు లైన్లో కూర్చున్నారు. ఇప్పుడు ఆ రొట్టెని తీసుకున్నాడు, దేవునికి వందనాలు చెల్లించాడు, విరిచాడు, శిష్యుల చేతిలో పెట్టాడు, వారు వడ్డించడం మొదలు పెట్టారు. ఆ వడ్డిస్తున్న కొలది మల్టిప్లికేషన్ అంటే డబల్ అవుతుంది. ఆశ్చర్యం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఆశ్చర్యం ఎప్పుడు జరుగుతుంది, అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి అంటే నువ్వు విశ్వాసంతో కూర్చున్నప్పుడు కదా. నువ్వు కూర్చోవాలి, నీతో పాటు ఇతరులను నువ్వు కూర్చోబెట్టుకోగలగాలి. రెండవదిగా జ్ఞాపకం చేశాను, మనం కూర్చోబెట్టడమే కాదు, మనము తీసుకున్న దాన్ని వడ్డించగలగాలి, ఇతరులకు మనము ఇవ్వగలగాలి. ఇక మూడవదిగా వేచి ఉండడం, తృప్తిగా ఉండడం. భోజనం రాకపోయినా దేవు నేను తిన్నా అన్నట్టు ఉండాలన్నమాట. భోజనం రాలేదు కానీ వస్తుంది, అవునా కదా? వాళ్ళందరికి వచ్చినటువంటి స్వీట్స్, వాళ్ళకందరికి పెట్టినటువంటి భోజనాలు అన్నీ నా దాకా వస్తాయి. ఎందుకంటే నేను లైన్లో కూర్చున్నాను. నాకు చెప్పినటువంటి వాడు మామూలు వ్యక్తి కాదు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడింది, సంతుష్టికరమైనటువంటి మరి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అంటాడు. భక్తితో మనం జీవిస్తే గొప్ప లాభ సాధకం. భక్తితో కూర్చుంటే అదే తృప్తినిస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవును, మనం భక్తితో ఉంటే అది మనకు ధైర్యం. అది నువ్వు ఏ పను చేయి, ఎక్కడైనాకెళ్ళు, ఏదైనా సమస్యలో ఉండు, నువ్వు భక్తితో ఉంటే నీ భక్తే నీకు శక్తినిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనము దేవుని వాక్యంలో చూస్తే తృప్తి కలిగి ఉండడం, ధనాపేక్ష కోసం మనము ప్రాకులాడకుండా కదా. అంటే ధనం వద్దు అని చెప్పేసి దేవుడు అనట్లేదు. ధన అపేక్ష అంటే డబ్బు కోసమే బ్రతకడం, ఉదయం లేస్తే డబ్బు దానికోసమే బ్రతకడం వద్దు అంటాడు. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొంతమందికి ఎంత పెట్టినా తృప్తి ఉండదు, అవునంటారా కాదంటారా? ఎంత మేలు చేసినా ఆ మేలుకు ప్రతి మేలు వాళ్ళు చేయలేరు.
ఇంకా నాకు చేయాలి, ఇంకా నాకు చేయాలని చెప్పేసి అనుకొని ఇంకా నోరు తెరిచే వాళ్ళే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక వ్యక్తికి 10 రూపాయలు ఇచ్చాను, ఆ 10 రూపాయలతో క్లియర్ అవుతుందా? లేదు. ఆయన నెక్స్ట్ డే వస్తాడు, నాకు 20 అంటాడు. 20 తోటి సరే క్లియర్ అవుతుందేమో అనుకుని 20 ఇచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంక అంటాడు, 50 ఇస్తాం. తృప్తి ఉంటుందా? తృప్తి ఉండదు. నువ్వు ఇస్తూనే ఉండాలి, తీసుకుంటూనే ఉంటాడు ఆయన. తృప్తి లేని వాళ్ళకు నువ్వు ఎంత ఇచ్చినా కానీ తృప్తి పరచలేవు. తృప్తి లేని ప్రజలకు ఎంత ఇచ్చినా, ఎన్ని మేలు చేసినా అలాంటి వాళ్ళను నీవు సంతోషపరచలేవు. మరి దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా రాయబడింది, ధనాపేక్ష కోసం మీరు ప్రాకులాడొద్దని. చివరి మాట, 4వ మాటగా పోగు చేయాలి, లెక్కించాలి. చెప్పండి ఒకసారి. పోగు చేయాలి, లెక్కించాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం చదువుదాం, తొందరగా క్లోజ్ చేస్తాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయం 11, 12. తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు కాదన్నా, యోహాను సువార్త 6, యోహాను 6, 11, 12. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఉందా మాట? అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. ఇష్టమైనంత మటుకు. ఇంకా తినాలంటే పేతురు గారు కొంచెం ఇంకొక ముక్క వేసిపోండి అంటే ఇంకా వచ్చి ఇస్తున్నాడు అన్నమాట. చేపలు బాగున్నాయి, ఇంకా టేస్ట్ ఉంది, ఇంకొక ముక్క ఇవ్వండి అంటే ఇంకా ముక్కలు వేస్తున్నారు. వారు తృప్తిగా తిన్నంత వరకు, ఎంతంటే కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. ఎంత కావాలంటే వారికి అంత వడ్డించారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీయూ నష్టపోకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసయ్య చేతిలో ఉంటే మామూలుగా నేను ఒకవేళ సుందరపాలకు ఒక 100 రూపాయలు ఇచ్చాను. సుందరపాలు 100 రూపాయలు తీసుకొని బయటికి వెళ్ళు, ఏదన్నా నువ్వు తినేసేయి అని చెప్పేసి అన్నాను అనుకోండి. సుందరపాలు 100 రూపాయలు మాత్రమే ఖర్చు చేయకుండా నేను 1000 రూపాయలు ఖర్చు చేశానని చెప్పేసి అంటే అది నాకు ఎలా ఉంటుంది? అరే నీకు ఇచ్చింది 100నే కదా, 1000 ఎలా ఖర్చు పెట్టాడు? దొంగతనం చేసావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావా? ఎవరైనా ఇచ్చారా? ఎన్ని ప్రశ్నలు వస్తాయి కదా నాకు. అలానే దేవుని చేతిలో మనం పడ్డాం అనుకోండి, ఆయన ఇచ్చే రొట్టె ముక్కలు ఎలా ఉంటాయని చెప్పేసి అంటే నీవు నష్టపోయేంత వరకు ఇస్తూనే ఉంటాడు. అంటే మనం నష్టపోవడం అంటే నష్టపోవడం కాదు, వేస్ట్గా ఉన్నటువంటి అంటే మనకు మిగిలిన దానికంటే, తిన్న దానికంటే మిగిలినంత ఆహారము దేవుడు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంకా అది 12 గంపలు ఎత్తారు అని చెప్పేసి అంటే అది వేస్టేగా కదా, వేస్టే. అది ఇంకా ఎవరికి పనికిరాదు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. 12 గంపలు మాత్రం ఎత్తారు. ఎందుకని ఎత్తారు? వీళ్ళు తిన్నదానికంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డారు. వారికి సరిపోతుందో అంత దానికంటే కూడా ఎక్కువ వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనం తినేటటువంటి ఆహారాన్ని కూడా ఎలా తినాలంటే ఒక మెడిసిన్ లాగా తినాలంట. ఒక ఆయన అంటాడు, మనం తినే ఆహారాన్ని మెడిసిన్ లాగా తినాలి. మెడిసిన్స్ అంటే మందులు ఎట్లా వేసుకుంటామో అట్లా మనసు పెట్టి తినాలి కదా. ఒకవేళ అది కంజుపిట్ట అనుకోండి, కంజుపిట్ట అనుకుంటూ తినాలి. అంటే మంచి తృప్తిగా అది ఒక మెడిసిన్ లాగా తినాలి. ఒకవేళ మనం మెడిసిన్ లాగా తినలేదనుకోండి ఆహారాన్ని, ఏమవుతుందో తెలుసా? ఆహారానికి బదులు మెడిసిన్సే ఆహారం లాగా తినాల్సి వస్తుంది తర్వాత. ఈ మాట మీకు అర్థం కాలే కదా, మళ్ళీ చెప్తాను. అన్నం ఇప్పుడు సరిగా మనం మెడిసిన్ లాగా తీసుకోకపోతే తర్వాత రోజుల్లో అన్నం మానేస్తాం. అన్నానికి బదులు మెడిసినే అన్నం లాగా తినాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఒక్కొక్కరి ఇంట్లో ఒక చిన్న దవాఖానే ఉంటుంది, తెరిచి పెడతారు. మెడికల్ షాప్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. 20 రకాల మెడిసిన్స్ వేసుకునే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? 20 రకాల మందులు. తర్వాత ఒకటి, తినకముందు ఒకటి, తర్వాత కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు, అబ్బా ఎన్ని రకాల మందులో. 20 రకాల మందులు. 20 కాదు ఇంకెక్కువ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్త చూడండి, దేవుడిచ్చిన ఆహారాన్ని వృధా చేయొద్దు. అంత మాత్రమే కాదు, తినేటప్పుడు కూడా తృప్తిగా తినాలి. ప్రతి దానికి కంప్లైంట్ చేయొద్దు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇందులో ఉప్పు లేదు, అందులో పప్పు లేదు. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మన సొంత మనుషులకు మనం ఒక మాట చెప్పుకుంటే అది వేరే, కానీ అన్ని చోట్ల కూడా తృప్తిగా తినడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ 4 మాటలు దయచేసి మీరు హృదయంలో పెట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. మొదటి మాట కూర్చోవాలి, కూర్చుండబెట్టాలి. రెండో మాట ఏమని చెప్పాను? తీసుకోవాలి, తర్వాత వడ్డించాలి. మూడో మాట ఏమని చెప్పాను? వేచి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలి, తృప్తిగా ఉండాలి. తర్వాత 4వ మాట పోగు చేయాలి, లెక్కించాలి. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదినాన్న నీ లేఖనాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మా జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రభా. ఎక్కడ మేము అద్భుతము మిస్ అవుతున్నాం, ఏ ఏరియాస్లో మా జీవితాల్లో ఆ అద్భుతాన్ని చూడలేకపోతున్నామో, చవి చూడలేకపోతున్నామో, ఆ విషయాలు మాకు తిరిగి జ్ఞాపకం చేశారు. అవును తండ్రి, మేము కూర్చోవడం కాదు, ఇతరులను కూర్చోబెట్టగలిగినటువంటి మనసు మా లోపల రావాలి. ఇతరులను ఆకర్షించగలిగినటువంటి సాక్ష్యం మా జీవితాల్లో మేము కలిగి ఉండాలి. అటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, మేము ఏదైతే తీసుకున్నామో నీ వాక్యాన్ని తీసుకుంటున్నాం, ఇతరులకు పంచేవారముగా ఉండడానికి కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలు. దేవంత మాత్రమే కాదు, మేము లెక్క అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అవును తండ్రి, వృధాగా పోయినటువంటి ఆ ఫుడ్ ఏదైతే మిగిలిందో, మీరు మాతో ఉంటే మా జీవితాల్లో మిగులుంటుంది తప్ప ఎక్కడ కూడా తగులు అనేది, లేకుంటే తక్కువ అనేది, కొరత అనేది ఉండదు. మేము నమ్ముతూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావంలో నీ నామానికి ఆరోపణ చేస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.